రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈ రోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. 14 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2,533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే ఈనాడు మాన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలల సరాసరి ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈ రోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 28 నెలల్లో దాదాపుగా 1,30,40,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల కోసమే ఖర్చు పెట్టి ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అని చెప్పి రైతును రాజును చెయ్యాలని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రాజకీయాల కోసం మాట్లాడాలి, ప్రజల మేలు కోసం మాట్లాడాలి, కానీ ఏమి జరగొద్దు, అడ్డుకోవాలి, వీళ్ళు ఏమి చెయ్యొద్దు, వీళ్ళనేమి చెయ్యనియొద్దు అంటే ఇది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్టే. ప్రతిపక్షం బాధ్యత అది కాదు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం పట్టుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా మీరు ఒక్కసారి చెప్పండి. సిద్దిపేటకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా అని 3,500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల్ అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్ తోనో హరీష్ తోనో చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకుంటాం.